హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రీసెంట్గా ఒక విషయంలో హీరో అయిన శివాజీ ఈరోజు ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సంకలన వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు రాజకీయాలు చేయకుండా సినిమా రివ్యూస్ రాసుకోండి అని చెప్పేసి ఒక సంచలన వాక్యం చేసి సీఎంతో మాట్లాడి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అని చెప్పేసి ఒక మాటలు అయితే మాట్లాడినట్టు మన వీడియోలో తెలిసింది. అండ్ ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందు ఉన్నారు కేఎస్పీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. శివాజీ హీరో యాక్టర్ శివాజీ జగన్ని సీఎంతో మాట్లాడి జైల్లో పెట్టిస్తా అండ్ మీరు సినిమా రివ్యూస్ రాసుకోండి, రాజకీయాలు ఏడా చేస్తున్నారు, మీరు సినిమా రివ్యూస్ రాస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన ఏమంటారు సార్? అసలు నువ్వు ఓడర్ పోయిన అడగాలి ఫస్ట్. అది నీ స్టేజ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వు మాడుతున్న మాటలేండి. పొలిటికల్ సినారీలు ఎక్స్ట్రాక్టర్లు వేసుకున్న నీ మొహానికే నీకు అంతంత స్థాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక రియల్ హీరో. పబ్లిక్ ప్రతిష్ఠించుకున్న ఒక హీరో ఎవడంటే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గురించి నీకు మాట్లాడే కనీస అర్హత ఎక్కడి నుంచి ఉంది అసలుకి? ఓహో జైల్లో పెట్టిస్తావా? లాస్ట్ టైం ఇలాగే బీజేపీ మీద ఎక్స్ట్రాలకు పోతే ఢిల్లీ వేదికగాను 13 జిల్లాల్లోనూ చేసిన ధర్మ పోరాట దీక్షల సారాంశం జైల్లో చంద్రబాబు గారు అయితే గ్యారంటీకి వెళ్ళారు. ఇలాంటి తెలివి తక్కువ మేళం వల్ల ఒకటి చాలువ కప్పుకొని ఒక బుర్ర తక్కువ ఆలోచనలు ఇచ్చిన మీరు మీ బేగాలకు పోయి బీజేపీ మీద మీరు మాట్లాడిన విన్యాసాలకి, రాజకీయ స్థిరత్వం లేని మీలాంటి వాళ్ళకి, సమైక్యవాదులోని లేనిపోని బిల్డప్లు ఇచ్చుకున్న మార్కెట్లని అనవసరంగా మిమ్మల్ని మీరు ఎమర్జ్ చేసుకుని ఇవన్నీ కాలం చెల్లిపోయాయి. కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేద్దాం అనుకుంటే మీకన్నా పనికిమాలిన నేతలు ఎవరు ఉండరు. మళ్ళీ చెప్తున్నా, నీ కులం కాబట్టి అన్నట్టు ఒక్క అడుగు పట్టుకుని నీ కులం వాడు ఎందులో గంగలో దూకమంటే గంగలో దూకుతాం కాబట్టి అన్న రాజకీయ నేపథ్యాన్ని ఫస్ట్ టైం ఒక సాల్వోవర్లోని నీలోనే చూసాం. రాజకీయానికి ఒక మొహం ఉంటుంది. మొహం లేకుండా సెకండ్ రాజకీయాలు చేయడానికి మీ ఇద్దరే సిద్ధాస్తులు కుల ప్రాతిపదిక మీద. అంచేత దయించి మీరు లేనిపోని స్టేట్మెంట్లు ఉనికి కోసం అమరావతి నెక్స్ట్ దుబాయ్ వద్దా ఏమైనా తెలివి ఉందిరా నీకు అసలు మాట్లాడేదానికి? కడుపుకి ఆనందం తింటున్నావు, రాత్రి ఏమైనా 2 ఎక్కువ వేసుకున్నావా? అమరావతి దుబాయ్తో పోలిస్తావా? అసలు దుబాయ్కి ఉన్న కెపాసిటీ ఏంటి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి, వాళ్ళు కష్టపడిన విధానం ఏంటి, సింగపూర్ వాళ్ళు కష్టపడిన విధానం ఏంటి, వాళ్ళు స్థాపించుకున్న దేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి కంపారిజన్ చేయి. నీకు సంబంధించినంత వరకు అమరావతిలో ఇచ్చిన రైతులు కనీసం అమరావతి పీరియడ్లో టీ కొట్టు కూడా పెట్టుకోలే. డెవలప్మెంట్కి ఆ దుబాయ్ కానీ సమ్వేర్ అరౌండ్ సింగపూర్ కానీ వాళ్ళ దేశ ప్రజల కమిట్మెంట్తో అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కంపారిజన్ చేసి మాట్లాడు. హెచ్చుడికి పోతే పెచ్చుడు ఊడిపోతాయి. ఎవడను అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగిన పాటలు వేసిన తర్వాత ఈ సినిమా వాళ్ళకి ఖాళీ లేక పని పాటు లేక నీళ్ళటోడికి అవకాశం ఇస్తే హీరో వెళ్ళనో తెలియకుండాను పొట్లకాయ బజ్జీలు తినుకొని మూతులు వంకరలు పోయిన సినిమా నటనలన్నీ ఆవిడకి తెలియవు అనుకుంటున్నావా? అంటే సార్ లాస్ట్ టైము అనసూయ విషయంలో హీరో అయినందుకు ఈయన మాట్లాడేది ప్రతి ఒక్కటి వింటారనే కాన్సెప్ట్తోనే ఇట్లా అన్నారంటారా సార్? సార్ ఉనికి లేనివాడు ఉనికి కోసం అరులు చాచే ప్రక్రియ అంటారు దాన్ని. ఇప్పుడు ఉనికి ఉన్నవాడు ఏం చేస్తాడు? పనికొచ్చినవి మాట్లాడతాడు. ప్రధానికి హిందుత్వం మీద, ప్రధానికి తిరుమల లడ్డు మీద జరుగుతుంది. దానికి మళ్ళీ కుల ప్రాతిపదిక మీద నోటెడ్ క్యామరాలో పెట్టి చంద్రబాబు గారికి అయితే ఒకలాగానో జగన్మోహన్ రెడ్డి అయితే ఒకలాగా మాడతానంటే తెలుగు తక్కువతనం అంటారు. నీకు అసలే బుర్రలేదు. బుర్రలేనితనాన్ని ఇంకోసారి బ్రహ్మాండంగా పెనట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు. సినిమా రిలీజ్ అవ్వడం పాపం, అదేదో సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, అదే సాంప్రదాయానికి శుద్ధపోసని అలా నీకు నువ్వు ఇన్వర్టెడ్ కామర్స్లో ఇంటర్ప్రిటేట్ చేసుకోకు. నువ్వు శుద్ధపోసవు కాదు, ఎవడికి పనికిరానోడికి తెలుసు అందరికీ. ఓకే, ఏదో నోరు ఉంది కదా, ఎవరిని కొట్టేస్తావు, ఎవరిని పొడి చేస్తావు, ఎవరిని తీసేస్తావు, ఎవరిని జైల్లో పెట్టేస్తావు. నువ్వు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థాయి ఏంది అసలు? ఫస్ట్ ఇలాంటి పకోడీ కబుర్లు చాలా చూసాం. స్థాయి మించి ప్రవర్తన, స్థాయికి తగ్గ మాటలు కానప్పుడు వాళ్ళని సినిమా యాక్టర్లు అంటారు. అండ్ అన్న దాంట్లో కూడా సార్ నాకు జనాలు ముఖ్యం, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నాకు జనాలే ముఖ్యం అని చెప్పేసి అన్నారు. రేపొద్దున జగన్ గారు మీరు ఎక్కడ జనాల కోసం నిలబడ్డారు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చేశారు కదా సార్. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి అని చూడమనండి. జనాల కోసం ఆయన నిలబడ్డాడు లేదు తర్వాత విషయం, ఆయన కోసం జనాలు నిలబడతారు తెలుసుకో ఫస్ట్. నీకు వస్తారు కదా ఎర్రిమాలో ప్రజలు కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి తిరుగుతుంటారు కదా మీ చుట్టూ, ఆ కంపారిజన్ చేసుకో. ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరోకి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. నీదో సినిమా హిట్ అయిందని వెనకాల తిరుగుతారేమో, 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ బట్టి మనుషులు వెనకాల తిరుగుతారు. అదే 40% ఓటు బ్యాంక్. ఈ ట్రాక్ తెలుసుకో ఫస్ట్. నీకు బుర్ర లేదు కదా, నీకు బుర్ర జ్ఞానం ఏడిస్తే ఇలా ఉండవు అసలుకి. ఎవరు జైల్లో పెడతాను? నీ మొహానికి జైల్లో పెట్టి చంద్రబాబు గారితో పెట్టి చేయించగలవా? చేయి చూద్దాం.
చెయ్యి, నువ్వు మొగాడు అయితే చేసి చూద్దాం. ఇదేంటో జైలు పెట్టేస్తావు? దేంట్లో జైలు పెట్టగలవు చెప్పు? నువ్వు పెద్ద తీసిమరకాను అనుకుంటున్నావా? దమ్మిడికి పనికిరి, సొసైటీకి దమ్మిడికి పనికిరానుడు నువ్వు. ఆఖరికి సినిమాలు లేకపోతే అడుక్కుంటున్నావు స్టేజ్ల మీద ఉండి. అనిల్ రావు పొండి ఇలాంటి వాళ్ళందరినీ ముష్టెత్తుకుంటున్నావు రోళ్ళ కోసం. ఇది నీ ఒరిజినల్ బతుకు. అండ్ సినిమా జగన్ గారు రాజకీయాలు చేయకుండా సినిమా రివ్యూసే రాస్తున్నారు అన్నట్టు ఒక కాంట్రవర్సీ. ఇంకోటి నువ్వు వేసిన దిక్కుమాల వేషాలకి నీ మొహానికి ఒక రివ్యూ ఒకటి. మా దాసరి కిరణ్ చాలు నీ మొఖానికి, అంతకన్నా అవసరం లేదు. రాయించుకో, దాసరి కిరణ్తో రివ్యూ రాయించుకో చాలు. నీకు మడతెట్టి మరీ చూపిస్తారు దాసరి కిరణ్ తలుచుకుంటే. అది చాలు నీకు. జగన్ గారు స్థాయికి రియల్ హీరో, ప్రజలు ప్రతిష్ఠించుకున్న రియల్ హీరో నీ కాంటెంపరీ పాలిటిక్స్లో చెప్తున్నా. నాటి రాజశేఖర రెడ్డి, నేటి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నేను కదా రవి, వాళ్ళని ప్రజలు ప్రతిష్ఠించుకున్నారు. ఆ గౌరవం చేతనైతే నీకు తెలివి లేదు కాబట్టి గౌరవం ఇవ్వలేకపోతున్నావు. తెలివి ఏడిస్తే ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో. రేపు పొద్దున ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నీ మొహానికి దేవుళ్ళు ఆడుకోవడం ఎక్కడ? ఏదో ఒకటి పిలిచి ఇస్తున్నాడు 2 సినిమా అవకాశాలు. నోరు మూసుకొని రామకృష్ణ అనుకున్న పనులు చేసుకో. అసలు ఎందుకు సార్ ఇలాంటి కామెంట్స్ చేయడం అయింది? ఉనికి కోసం. అంటే ఉనికి కోల్పోయినాడు, ఉనికి కోసం అరువులు చాచడం అంటే ఇదే. ఇప్పుడు నా స్థాయికి మించి నేను నరేంద్ర మోడీనో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వాళ్ళని మాట్లాడేస్తే మనం లైమ్ లైట్లో ఉంటామని చాలామంది ట్రై చేస్తుంటారు. అలాంటి యూజ్లెస్ క్రాప్లో వీడొకడు. అంటే అదే విషయం పైన చేయడం అయిందంటారా సార్? లేకపోతే నిజంగా జగన్ గారు రివ్యూస్ కోసం అది ఇది అని చెప్పేసి ఈయన చూసి ఎక్కడైనా తెలుసుకొని మాట్లాడడం జరిగిందంటారా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకు స్థాయి ఇడిచింది అనుకోండి, మనం ఏ సొసైటీలో ఎవరితో తిరుగుతున్నాం దానికి తగ్గట్టు మాటలు ఉంటాయి. స్థాయిలో ఎవరితో తిరుగుతాడు? వీడికన్నా స్థాయిలో ఎవరితో తిరుగుతాడు. అప్పుడు వచ్చి బుర్ర తక్కువ పేలాపనలు ఉంటాయి, అసందర్భ పేలాపనలు ఇలాగే ఉంటాయి. స్థాయి ఉన్నాడు. అదే సార్, మూవీస్ చేసుకోకుండా ఎందుకు అంటే లాస్ట్ టైము అనసూయ మ్యాటర్లో ప్రతి ఒక్కరు ఈయనకు సపోర్ట్ చేశారు. అలా ఒకడు ముసలోడు కళ్ళతో పెట్టుకుని తొల్లగొట్టేసాడు ఒక్కడు చాలు. ఒంటరి పోరాటం అభిమన్యులే చేసాడు ఒక్కడు. ఎవరికైనా సమానం చెప్పుకోగలిగిరా? ఒక్క ముసలోడు కలిపడి ఇప్పుడు అనసూయ తరఫున అక్కడ ఎవరైనా సమానం చెప్పిన ఉన్నారా? ఫ్రస్ట్రేట్ అయిపోయారు వీళ్ళు. ఆయన ముసలోడు ఎక్కడైనా ఫ్రస్ట్రేట్ అయ్యాడే? లేదు, కూల్గా చెప్పాడు. అంతే కదా. పాయింట్ పట్టుకుంటే దాన్ని ఎలాబరేట్ చేయగలగాలి, పాయింట్ని కన్విన్స్ చేయగలగాలి. దెన్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నోరు శుద్ధి లేదు, నువ్వేం మాట్లాడావు? కట్టుబొట్ల మీద మాట్లాడు, ఎవరు బాధపడవు. కానీ తర్వాత మాట్లాడిన లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. చెప్పు తీసుకుని కొట్టుంటే అక్కడ నీకు సరిగ్గా ఉందో. ఇక అక్కడ బాలకృష్ణ గారిలో ఉంచేసుకున్నాడు. నాది ఒకటే కులం కాబట్టి వచ్చేస్తారని పళ్ళు పటపట కొరికి అక్కడే ఎంటబెట్టుంటే నోరు మూసుకుని పడింది ఆ రోజే. ఏం మాడుతున్నావు అని ఉన్న స్టేజ్ మీద ఉన్న ఆడపిల్లలు నలుగురు తగులుకుని 4 చెప్పులు తీసి కొట్టుంటే సరిగ్గా ఉంది అక్కడే. సరే నీకు ఈ డ్రెస్ నచ్చలేదు, సరే నెక్స్ట్ టైం చీర కట్టుకొస్తాం, అయిపోయింది. కానీ నువ్వు మాడిన మాట ఎట్లని పట్టమని తగిలింటే పంచేంద్రియాలు మూసుకుని కూర్చుని ఉంది. అర్థమవుతుంది? అర్థమైంది. చాలామంది చాలా రకాలుగా ఆడపిల్లల కట్టుబాట్ల మీద, వాళ్ళ వస్త్రధారణ మీద మాడారు. కానీ హద్దు మీరలే. వీడు ఒకడే హద్దు మీరాడు. ఎవరో అక్కర్లే. ఆయన ఒకడు ముసలోడు ఒకడు కళ్ళజోడు పెట్టుకుని దొల్లగొట్టేస్తాడు. ఆయన ఏమని చెప్పుకోమని చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మొహానికి ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ అనసూయకి నేను ప్రెసిడెంట్ అని గర్వంగా చెప్పుకున్నాడు. చాలా కంపారిజన్. అండ్ సార్ అంటే జనాలు నాకు ఆ విషయంలో మీరు శివాజీని సపోర్ట్ చేసిరని దగ్గర శివాజీకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయ్యారు. కనపడించుకోండి కావాలంటే ఫ్రస్ట్రేట్ అయ్యే మాట్లాడారు తప్ప ఇతనిలా కనీసం కూల్గా సమాధానం చెప్పే నేపథ్యం కూడా ఎవరి దగ్గర లేదు. అంచేత నువ్వు కన్విన్స్ చేయలేకు ఆ పాయింట్ని, అది ఒప్పుకో ఫస్ట్. అంటే ఇప్పుడు శివాజీ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉండి ఇలా మాట్లాడగలిగారా? లైక్ ఇట్లా నేను జగన్ పులివెందులు నిలబడిపోతారు. ఇటు మొహానికి వెళ్ళి పులివెందులు నిలబడిపోయి జగన్మోహన్ రెడ్డిని తొడగొడితే అప్పుడు మాడాలి. అప్పుడు అమ్మాయి తీసుమారకనరా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి తొడగొట్టాడండి. అంటే కొంచెం టీడీపీకి సపోర్ట్ ఉంటే సీటు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. సీటు చిరిగిపోకుండా చూసుకోమనండి. ఇవన్నీ ఎత్తిపోతల పథకం. ఒకప్పుడు ఈ సమైక్యవాదం అన్నప్పుడు జీబులు ఎత్తి సిరిసారు యువతల, ఆంధ్ర బోర్డర్లు దాటేసి. ఇది ఒరిజినాలిటీ వెళ్తే ఈ ఉరికి చెప్తారు సార్ వీళ్ళందరూ పకోడీ కబుర్లు. ఈ చెత్తాన్ని మార్కెట్లో ఎంటర్టైన్ చేయబట్టి ఇలాంటివి ఈ ల్యాగ్ అవుతున్నాయి సార్. మొదటి రోజే మొక్కే వంగంది మోనే వంగంలాగా ఆదిలోనే దీన్ని తుంచకపోయి ఉంటే ఆ రోజు చెప్పులు తీసుకుని ఆడపిల్లలు కొట్టుంటే సరిగ్గా ఉంది. నోరు మూసుకుని ఉండదు. ఈ అనవసరం అసందర్భ పేలా పనులు, అమరావతి అంటే దుబాయ్ ఏడు తెలిసిన మాట్లాడుతున్నాడు. అదే సార్, మాట్లాడిన మాటల ప్రతి ఒక్క మాటల్లో ఇక టీడీపీకి సపోర్ట్గానే మాట్లాడాడు కదా సార్. సార్ టీడీపీ పరువు తీయడానికి టీడీపీ ఇంత బుర్ర తక్కువ అసందర్భ పేల పనులు పేలదు.
అమరావతి నిర్మిస్తాం ఇలాంటి మాట్లాడతారు, కానీ దుబాయ్ చేసేస్తామని చెప్పట్లే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.